నాయనా భారతీయులందరికీ మీ అందరికీ నమస్కారాలు నాయన. నేను మీ తెలంగాణ శ్యామ్. నేను మీ అందరికీ వినమ్రంగా విన్నవించుకున్నటువంటి ఈ మాటని భారత ప్రజలందరికీ, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులందరికీ చేరవేస్తారని ఆశిస్తూ మన బీజేపీ నాయకురాలు సరే రాజకీయాలకు సంబంధం లేనటువంటి నాయకురాలు మాధవీలత గారు, విరంచి హాస్పిటల్ నాయకురాలు, హిందువుల కోసం పోరాడుతున్నటువంటి పోరాటంలో నేను భాగస్వామ్యం అవ్వడం కోసం ఈ వీడియోని పెడతా ఉన్నాను నాయన. ఇంతకుముందే నేను చల్లో వణుకుతూ మరి దగ్గరనే ఉన్నటువంటి మన తునకలు తినేటువంటి దేవత దగ్గరికి, మన మాంసం తినేటువంటి మన ఎల్లమ్మ పోషమ్మ తల్లికి ఇంత కళ్ళు సాకబోసి నల్లకొని పోసి, తల్లి నా జ్వరం వచ్చింది, అంత ఒళ్ళంతా పానం అంత ఎట్నో అవుతుంది అంటే, సరే బిడ్డ అన్నది పోషమ్మ ఎల్లమ్మ తల్లి. ఆ తల్లి ముక్కొని రాగానే ఆ తల్లి వీడియో చూసిన నేను కూడా, తల్లి నీ పోరాటం మధ్య ఏదంటే హైదరాబాద్లో మన ఈ రోడ్ నెంబర్ 12 బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలే ఉంది కానీ దాని పక్కన చిన్న బస్తీలో ఎప్పటి నుంచో నాయన అది ప్రభుత్వ భూమి, అది ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లో ఉన్న భూమి నాయన. దాంట్లో మరి ఆ బస్తీ వాళ్ళు ఎప్పటి నుంచో విగ్రహం పెట్టుకున్నారంట. అది చిన్నది. నేనేమంటున్నానంటే నాయన, రాజకీయాలకు సంబంధం లేకుండా ఆ బస్తీ వాసులందరికీ బీజేపీ నాయకులు అందరూ తలా ఇంత వీళ్ళు 100 ఎకరాల భూములు కబ్జాలు చేసినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి కదా, ఆ ల్యాండ్ నమ్మి లేకపోతే బీజేపీ ఆఫీసులో లేకపోతే మాధవీలత గారి విరంచి హాస్పిటల్లో మరి కేటాయిస్తే అయిపోయింది కదా. ప్రభుత్వ ల్యాండ్ని ఎందుకు కేటాయించడం? ఆ ప్రభుత్వ ల్యాండ్లో అదే బస్తీలో లేనటువంటి పేదలకు ఇల్లు కట్టించుండని మనం డిమాండ్ చేయొచ్చు కదా. దాంట్లో మాలోళ్ళు ఉంటారు, మాది వాళ్ళు ఉంటారు, చుక్కలు ఈ కులస్తులు ఉంటారు కదా. కాబట్టి ఆ బస్తీలలో బతికేటోళ్ళు మాధవీలత కులస్తులు, బండి సంజయ్ కులస్తులు, కిషన్ రెడ్డి కులస్తులు ఉండరు. అడిగిపోయినటువంటి కొంతమంది ఉన్నారు, మన కరాటా ఖజాని కులస్తులే ఉండరు ఆయన. కాబట్టి మేమేమంటున్నాం అంటే, గతంలో ఆ గుట్ట మీద ఇప్పుడు అక్కడే ఆ తల్లి విగ్రహాన్ని పసుపు కుంకుమ వేసి ఏదైతే ఇచ్చేసారో 80 సంవత్సరాల నుంచి పూజలు చేస్తా ఉన్నారంట. సంతోషం. అట్లా చేసినట్టయితే 100% వాళ్ళకి కేటాయించాల్సింది ఆయన బస్తీ వాళ్ళకు. కానీ ఆ గుట్ట పక్కనే అంబేద్కర్ విగ్రహం గతంలో పెడితే తీసి పడేశారంట నాయన. మహాత్మా పూలే విగ్రహం తీసి తెత్తలో పడేశారంట. వాళ్ళ వాయిస్ కూడా బయటికి రానియలేదంట నాయన. ఇటువంటి అనేక రకాల ఆరోపణలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు. ఆ మహనీయుల విగ్రహాలను కూడా అక్కడ పెట్టాలి నాయన. పూలే, అంబేద్కర్, బుద్ధుడి విగ్రహాలు అక్కడ పెట్టాలి. పోచమ్మ గుడి కూడా అక్కడ పెట్టాలి. బస్తీ వాళ్ళందరూ కోరుకుంటా ఉన్నారు. ఒక్కరు ఇద్దరు కోరుకున్నా సరే మనం వాళ్ళందరి కోరికలు నెరవేర్చాలి. దీంట్లో ఏ రాజకీయ స్వార్థం దాగిలేదు నాయన. జ్వరం వచ్చింది, జ్వరంతో నేను లొకేషన్ పెడతాను ఆయన నీకు. మాధవీలత గారు ఇలా ఇట్లా ఇంత హిందువుల్ని నరేంద్ర మోడీ గారు రాజకీయం చేస్తున్నారు. 11 సంవత్సరాల నుంచి హిందువులు పెట్రోల్ రేటు పెరిగి, డీజిల్ రేటు పెరిగి, మంచుల రేటు పెరిగి, గ్యాస్ రేటు పెరిగి ఉద్యోగాలు లేకుండా గడుస్తున్నారు ఆయన. ఉద్యోగాలు లేకుండా హిందువులు బాధపడుతున్నారు. మోడీ గారు ఇల్లు కట్టిస్తాం 11 సంవత్సరాల నుంచి హిందువులు ఏం రాజకీయం, ఏం స్వార్థం ఉంటుందండి. కొంతమంది అంటున్నారు ఇప్పుడు మోడీ గారు ఇల్లు కట్టిస్తే హిందువులకే కదా ఎక్కువ ఇల్లు వచ్చేది. అడుగుతుంటే మమ్మల్ని కొంతమంది మేము సెక్యులరిస్టులు అని తిడుతున్నారు ఆయన. పాకిస్తాన్ అంటున్నాం, మేము ఇక్కడ ఓట్లు వేసాం, ఇక్కడ ఆధార్ కార్డు ఉంది మాకు, మా తండ్రి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి మేము నరేంద్ర మోడీ గారు మా పేదరికాన్ని నిర్మూలించండి, హిందూగా ఉన్నారు మీరు 11 ఏళ్ళ నుంచి, హిందూ అని పేరు చెప్పి అంటే నిర్మూలించట్లేదు ఆయన. కాబట్టి ఏం చేద్దామని ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు ఏం లేదు నాయన. ఈ వీడియోని మాధవీలత గారు వాళ్ళకి నా నెంబర్ నాయన కింద లొకేషన్ పెడతాను నాయన. మీరందరూ పోరాటానికి సిద్ధం కావాలి. ఇండ్లు నరేంద్ర మోడీ గారు పేదరికాన్ని, హిందువుల పేదరికాన్ని నిర్మూలించేంత వరకు పోరాటానికి సిద్ధం కావాలి. లొకేషన్ తొందరలో పెడతాను ఆయన. కరోనా జై భారత రాజ్యాంగం, జై బూసి, జై పూలే, జై అంబేద్కర్, జై మహాపురుషులు, జై గౌతమ బుద్ధుడు, జై సమ్మక్క సారక్క, జై పోషమ్మ ఎల్లమ్మ మల్లమ్మ తల్లి, జై భారత రాజ్యాంగం, జై భారత్. దీంట్లో రాజకీయ స్వార్థం లేదు నాయన. అందరం మన సమ్మక్క సారక్కలు, మన కలుదాయి దేవతలు, మన దగ్గర కోని వస్తే మన కోరికలు తీర్చే దేవతలు. వాళ్ళ కోసం మనం కొట్లాడే, వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడుతున్నాయన ఈ బీజేపీ నాయకులు? ఏం పోయింది నాయన మన జాతరకు? ఆసియాఖండంలో అతి పెద్ద జాతరనైనా ఎప్పుడు 2-3 కోట్ల పైసలు ఎప్పుడు ఇచ్చింది లేదు నాయన. వచ్చి నరేంద్ర మోడీ గారు పరామర్శించి కొన్ని తినది లేదు, కళ్ళు తాగింది లేదు నాయన. మన దేవతల ప్రసాదం ఈ పప్పు తినదు. ఎందుకు ఎంత పక్షిపోతాం?